బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనర్హత వ్యవహారంలో స్పీకర్ నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. నోటీసులకు వివరణ ఇస్తూ తమ అడ్వకేట్ లేఖ రాశారని, ఆయన నుంచి జవాబు రాలేదని చెప్పారు. విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని తనకు చెప్పలేదని, తమ అడ్వకేట్ స్పీకర్కు లేఖలో ఏం రాశారో తెలియదని చెప్పారు. బీఆర్ఎస్ తనను పార్టీ నుండి సస్పెండ్ చేయలేదన్నారు. వాళ్ళు తీసుకునే యాక్షన్ బట్టి తన రియాక్షన్ ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికలంటే తానేమీ భయపడనని దానం తేల్చి చెప్పారు. అనర్హత వ్యవహారంలో స్పీకర్ నోటీసులపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. నోటీసులకు వివరణ ఇస్తూ తమ అడ్వకేట్ లేఖ రాశారని, ఆయన నుంచి జవాబు రాలేదని చెప్పారు. విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని తనకు చెప్పలేదని, తమ అడ్వకేట్ స్పీకర్కు లేఖలో ఏం రాశారో తెలియదని చెప్పారు. బీఆర్ఎస్ తనను పార్టీ నుండి సస్పెండ్ చేయలేదన్నారు. వాళ్ళు తీసుకునే యాక్షన్ బట్టి తన రియాక్షన్ ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికలంటే తానేమీ భయపడనని దానం తేల్చి చెప్పారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, దానం నాగేందర్ అయితే అనర్హత వ్యవహారంలో స్పీకర్ నోటీసులపై స్పందించిన తీరు ఎలా చూడాలి? అసలు అడ్వకేట్ లేఖలో ఏం రాశారని నాకు తెలియదు అని చెప్పడాన్ని ఎలా చూడాలి సునీల్? తెలంగాణ రాష్ట్రంలో అనర్హతకు సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ఇప్పటికే స్పీకర్ దాదాపు 7గురుపై తుది నిర్ణయం తీసుకున్నారు. వారికి అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ సభ్యులే అంటూ కూడా స్పీకరు ఇటీవల కాలంలో ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో తీర్పునివ్వడం జరిగింది. ఇక మిగిలినటువంటి 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదేవిధంగా సంజయ్, ఈ 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయాల్లో కూడా స్పీకరు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వీరి 3లో దానం నాగేందర్ ఈ నెల 30 తేదీన విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పీకర్ దానం నాగేందర్కు నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే దానం నాగేందర్కు స్పీకర్ నోటీసులు ఇవ్వడాన్ని దానం నాగేందర్ వెంటనే తన అడ్వకేట్ ద్వారా రిప్లై పంపాము, కానీ కొన్ని హాట్ కామెంట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ తనకు ఎక్కడ కూడా నోటీసులు ఇవ్వలేదు, సస్పెండ్ చేస్తున్నట్లు ఎక్కడ కూడా తనకు నోటీసులు అందించలేదు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసేటువంటి యాక్షన్ బట్టి తన రియాక్షన్ ఉంటుందంటూ కూడా దానం నాగేందర్ కొంత హాట్ కామెంట్ కూడా చేయడం జరిగింది. స్పీకర్ తనను నేరుగా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఎక్కడ కూడా చెప్పలేదు, తనకు కేవలం నోటీసులు మాత్రమే సర్వ్ చేశారు. ఆ నోటీసులకు ఇప్పటికే తమ అడ్వకేట్లు రిప్లై కూడా అఫిడవిట్ ద్వారా తమ రిప్లై కూడా పంపించడం జరిగింది. పార్టీ మారానని చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా తాను పార్టీ మారలేదు. 2024 మార్చిలో కేవలం ఒక ముఖ్యమంత్రిని మాత్రమే తన వ్యక్తిగత హోదాలో మాత్రమే కలిశాను, కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పార్టీ మారానంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా కూడా అవాస్తవం అంటూ కూడా దానం నాగేందర్ కొట్టిపడేసినటువంటి పరిస్థితి. అయితే మనం చూడొచ్చు, ఇదే దానం నాగేందర్ గతంలో జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసిన పరిస్థితి చూసాం. మనకి చాలా క్లియర్గా అన్ని వీడియోస్ కూడా చూసాం. బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతూనే మళ్ళీ కాంగ్రెస్ ఎంపీగా అతను బరిలో దిగడం, కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఓడిపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా నేను ఇంకా పార్టీ మారలేదు, పార్టీ మారినట్టు ఇక్కడ కూడా ఆధారం లేవు, కేవలం వ్యక్తిగత హోదాలో మాత్రమే 2024 మార్చిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని దానం నాగేందర్ ఇప్పుడు కామెంట్ చేయడం పట్ల కొంత రాజకీయంగా మాత్రం తీవ్ర విమర్శలు అయితే తలెత్తున్నాయి. మరి దీనిపై అటు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఎందుకంటే ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు మొన్న ఇటీవల కాలంలో కాళే యాదవ్ కావచ్చు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, వీరిద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులని కూడా స్పీకర్ వారిద్దరికి క్లీన్ చిట్ ఇచ్చిన నేపథ్యంలో మిగిలినటువంటి దానం నాగేందర్కు, కడియం శ్రీహరికి, సంజయ్కి ఎలాంటి వివరణ ఇస్తారు? ఎందుకంటే ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతము స్పీకర్ తీరుపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 వారాల్లో స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలంటూ కూడా, లేకపోతే తామే ఏదో ఒక డిసిజన్ ఇస్తామంటూ కూడా ఇటీవల కాలంలోనే సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు స్పీకర్ దానం నాగేందర్ సంబంధించిన విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం రాజకీయంగా మాత్రం తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొని చెప్పవచ్చు. స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు నోటీసుపై ఇప్పటికే దానం నాగేందర్ రిప్లై ఇచ్చాడు కాబట్టి
కాబట్టి ఈ నెల 30 తేదీన మరి దానం నాగేందర్ హాజరవుతారు. అతనిపై పిటిషన్ వేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి సైతము హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే స్పీకర్ నోటీసులు సర్వ్ చేశారు. కాబట్టి వీరిద్దరూ హాజరైన తర్వాత వీరి విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం చూడాల్సిందని చెప్పవచ్చు. అలాగే సునీల్ మీరన్నట్టు స్పీకర్ తీసుకునే నిర్ణయం, అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని చెప్తున్నారు దానం నాగేందర్. అలాగే బీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్న యాక్షన్ బట్టే తిన రియాక్షన్ ఉంటుందని కూడా హాట్ కామెంట్స్ ఇస్తారు. సో బీఆర్ఎస్ నెక్స్ట్ మరి ఏం చేయబోతుంది ఇప్పుడు దానం నాగేందర్ విషయంలో, ఎలాంటి యాక్షన్ తీసుకోబోతుంది? బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఒకటి చెప్తుంది, న్యాయస్థానాల ద్వారా ఖచ్చితంగా తమని అడ్డుకునే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేశారు, ఆ తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఇంకా పెండింగ్లోనే ఉంది. ఇటీవల జరిపినటువంటి విచారణలో సుప్రీంకోర్టు కూడా స్పీకర్ తీర్పై కూడా కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దానం నాగేందర్ సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ నేతలు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, దానికి బట్టి తాము రియాక్షన్ ఉంటుందని దానం నాగేందర్ హాట్ కామెంట్ చేశారు. ఎన్నికలకు ఎప్పుడు కూడా తాను భయపడలేదు, కాబట్టి ఈసారి జరిగినటువంటి ఎన్నికలు కూడా ఎప్పుడు కూడా తాను భయపడను, ఇంకా బీఆర్ఎస్ పార్టీ తనను సస్పెండ్ చేస్తున్నట్టు ఎక్కడ కూడా తనకు నోటీసులు ఇవ్వలేదు, ఎక్కడ కూడా ఇష్యూ చేయలేదు. కాబట్టి తాను కేవలం 2024 మార్చిలో మాత్రమే ముఖ్యమంత్రిని వ్యక్తిగత హోదాలో మాత్రమే కలిశాను, కానీ వీరు పార్టీ మారినట్టు చెప్తున్నారు. ఇదంతా కూడా అవాస్తవమని దానం నాగేందర్ కొట్టుపడేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మనం గతంలో చూసాం, ఇదే దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫామ్తో ఎంపీగా పోటీ చేశాడు, ఓడిపోయాడు. ఆ ఎన్నికల్లో అందరూ చూశారు, రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూశారు. కాబట్టి ఇప్పుడు దానం నాగేందర్ చేస్తున్న వ్యాఖ్యలకు సంబంధించిన విషయంలో స్పీకర్దే తుది నిర్ణయం. కాబట్టి దానం నాగేందర్ విషయంలో స్పీకర్ మరి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ గతంలో ఇచ్చినటువంటి 7 విషయంలో ఏదైతే ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ నిర్ణయించారో అదే తీర్పు మరి దానం నాగేందర్కి సైతం ఇస్తారా? మరి దీన్ని బట్టి బీఆర్ఎస్ నేతలు నెక్స్ట్ స్టెప్ న్యాయస్థానాలను మళ్ళీ ఆశ్రయిస్తారా? ఏ విధంగా ఉంటుందనేది మాత్రం దానం నాగేందర్ విచారణ తర్వాత పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్న హోంగార్డు నెట్టి శ్రీనివాసరావు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని 2 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. దాదాపు 20 కోట్ల వరకు అక్రమ ఆస్తులు కూడబెట్టారని శ్రీనివాసరావుపై ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీలో ఉంటూ అవినీతి అధికారులకు రైట్ సమాచారం ఇచ్చి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్న హోంగార్డు నెట్టి శ్రీనివాసరావు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని 2 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. దాదాపు 20 కోట్ల వరకు అక్రమ ఆస్తులు కూడబెట్టారని శ్రీనివాసరావుపై ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీలో ఉంటూ అవినీతి అధికారులకు రైట్ సమాచారం ఇచ్చి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నట్లు సమాచారం. రైట్, ఇక ఈ సోదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మనం చూసుకుంటే విజయనగరం జిల్లా కేంద్రంలో కాదు, ఉత్తరాంధ్ర కూడా ఈ కలకలం చూస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఒక హోంగార్డ్ మీద భారీ ఎత్తున ఎంత అవినీతి ఆరోపణలు రావడం, ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టడం నెపంతో ఈ రోజు ఏసీబీ అధికారులు రైడ్స్ చేశారు. దాని విధంగా సోదాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే గతంలో ఏసీబీ శాఖ లోనే పనిచేసిన ఇతను ముందస్తుగానే అవినీతి అధికారులకి సమాచారం అందిస్తూ ఈ డబ్బులు వెనకేసుకున్నారు అన్నదే అవుతుంది. గతంలో మనం చూసుకుంటే అక్కడి నుంచి కూడా ఎస్పీ వర్క్ చేస్తున్నారు విజయనగరం జిల్లా కేంద్రంలోని. అయితే దీనికి సంబంధించి ఏకకాలంలోని విజయనగరంలోని, అదేవిధంగా గొర్రెలోని తన అత్తవారి ఇంట్లో కూడా పోలీసు ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దీంతో పాటు విశాఖ జిల్లాలో కూడా 2 చోట్ల సోదాలు జరుగుతున్నట్టయితే మనకు దాదాపు అక్రమార్జన కింద 20 కోట్ల పైనే వెనకేసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఏదో అధికారులు మనకు సమాచారం తెలుస్తుంది. రమేష్, శ్రీనివాసరావుకి ఇంకా ఎవరెవరు సహకరించారనే విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా? అది ఎంక్వైరీ నిమిత్తం ఇప్పుడైతే పూర్తి స్థాయిలోని విచారణ ఇప్పుడు దాదాపు 5 గంటల నుంచి సోదాలు జరుగుతూ ఉన్నాయి. సోదాలు పూర్తయిన తర్వాత అధికారులు
చెప్పే మాటలు బట్టి అయితే ఒక్క కానిస్టేబుల్ స్థాయిలోనే ఇది జరగదు, దీనికి సంబంధించి వెనక ఎవరో ఉన్నారన్న అయితే గుసగుసలు ఇప్పటికైతే పోలీస్ శాఖలో వినిపిస్తున్నాయి. ఇది సంబంధించి ఎవరో పేర్లు బయటకు వస్తాయి, ఇంకెవరు ఇతను సహకరించారు, డిపార్ట్మెంట్ పరంగా ఎవరు సహకరించారు అన్న విషయాలు అయితే మరికొద్ది సేపట్లో తెలియాల్సి చాలు. ఈ సోదాలు ఎప్పటి వరకు కొనసాగే అవకాశం కనిపిస్తుంది? దాదాపు ఇప్పటికైతే 5 గంటల పాటు సోదాలు కొనసాగుతున్నాయి. గుర్రంలో కూడా ఎక్కలు అవుతున్నాయి, విశాఖలో కూడా అవుతున్నాయి. దాదాపు ఈ సాయంత్రం వరకు దాదాపు అంటే తక్కువ మొత్తంలో కాదు, దాదాపు 20 కోట్ల పై మాటే అక్రమాస్తులను దీని మీద పూర్తి స్థాయిలో నిర్ధారణ చేసుకునేంత వరకు ఈ సోదాలు జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న అటెండర్ తిరుమలేష్ ఇంటిపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్రమాస్తులు కూడబెట్టారనే అభియోగంపై ఏసీబీ సోదాలు చేపట్టింది. తిరుపతిలోని పలు ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. తిరుమలేష్ నివాసంతో పాటు ఆయన సన్నిహితుల నివాసాల్లో కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి. ఎన్ తిరుమలేష్ అని మన రేణిగుంట సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఆఫీస్ సబార్డినేట్ గా వర్క్ చేస్తున్నారు. ఆయన దగ్గర ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దాని మీద వర్కౌట్ చేసి చూసి ఈ రోజు సెర్చ్ స్టార్ట్ చేశాము. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అట్లాగే ప్రాపర్టీస్, వాల్యుబుల్ ప్రాపర్టీస్ ఏమన్నా ఏంటవన్నీ సెర్చెస్ జరుగుతున్నాయి. 5 places లో సెర్చెస్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఇవి ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. మా ఇన్వెస్టిగేషన్ లోనే తెలుస్తుంది. దాని తర్వాత మీకు అన్ని వివరాలు చెప్తాము. తిరుపతిలో 3, నెల్లూరు జిల్లా డీసీపల్లిలో 2, రామచంద్రనగర్, గిరిపురం, తిమ్మనాయుడుపల్లి. అంటే ఈయన కాకుండా ఈయన బంధువుల ఇళ్లలో కూడాను ఈయన ప్రాపర్టీస్ ఏమైనా పెట్టారా, బినామీలు ఎవరైనా ఉన్నారా, అలాంటివన్నీ వెరిఫై చేస్తున్నాము. అది టైం పడుతుంది. ఇది అయినాక మీకు చెప్తాము. అట్లాగే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో సహా కోర్టులోనే ప్రొడ్యూస్ చేస్తాము. ఇక తిరుమలేష్ ఇంటిపై ఏసీబీ అధికారుల సోదాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, ఇప్పటివరకు జరిపిన ఏసీబీ సోదాలో ఎంతవరకు అక్రమంగా సంపాదించినట్టుగా తెలుస్తుంది? డీటెయిల్స్ ఏంటి? యశాల్ని తిరుపతి జిల్లా రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గ్రేడ్ 2 ఉద్యోగిగా పనిచేస్తున్న ఎన్ తిరుమలేషు అనే వ్యక్తి అక్రమంగా అంటే తన అవినీతి అక్రమాలకు పాల్పడి అక్రమ ఆస్తులు కూడబెట్టాడని పెద్ద ఎత్తున ఏసీబీకి ఫిర్యాదులు అందిన నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి తిరుపతి పరిధిలోని 3 ప్రాంతాలలో, అదేవిధంగా నెల్లూరు జిల్లాలోని 2 ప్రాంతాల్లో, మొత్తం 5 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని రామచంద్రనగర్, అదేవిధంగా గిరిపురము, తిమ్మినాయుడుపాలెంలో 3 చోట్ల తనిఖీలు నిర్వహిస్తుండగా, నెల్లూరు జిల్లాలో ఉదయగిరి మండలంలోని డీసీపల్లిలో కూడా అతని ఎవరైతే ఎన్ తిరుమలేష్ అని ఉన్నాడో అతని కజిన్స్ ఉన్నారు. వాళ్ళిద్దరి ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అంటే తాను అక్రమంగా కూడబెట్టిన ఆస్తులు పెద్ద ఎత్తున ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు కూడా వారి తనిఖీల్లో గుర్తించినట్టు తెలుస్తుంది. తిరుపతిలో కూడా విస్తృతంగా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంటే ఏసీబీ అధికారులు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆ యొక్క తిరుమలేష్ సంబంధించిన ఇళ్లలో కూడా ఈ యొక్క తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ నారాయణ. ఓకే సార్. అవును ఖరీదైనది కాబట్టి మనీ అదే చెప్తున్నాను.
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో హోర్డింగ్స్ వెలిశాయి. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మహాపాపం నిజం పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. 68 లక్షల కిలోల నెయ్యి కల్తీ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడంతో చర్చనీయాంశమైంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో హోర్డింగ్స్ వెలిశాయి. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మహాపాపం నిజం పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. 68 లక్షల కిలోల నెయ్యి కల్తీ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడంతో చర్చనీయాంశమైంది. ఇక పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అయితే కల్తీ నెయ్యి వ్యవహారంపై ఫ్లెక్సీలను అక్కడ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్. శాలిని, ఏదైతే పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో మహాపాపం నిజం అనేటువంటి పేరుతో కూడా ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పిడుగురాళ్ల పట్టణంలో పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతిలో జరిగినటువంటి నెయ్యి కల్తీ వ్యవహారం పైన దాదాపు 68.17 లక్షల కిలోలు కల్తీ నెయ్యికి సంబంధించి కూడా ఇప్పటికే అటు సిబిఐ ఎంక్వైరీ కొనసాగుతుంది. ఎంక్వైరీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం పైన అటు కూటమి ప్రభుత్వం తీవ్ర వ్యాఖ్యలు అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు ఉదయం పిడుగురాల పట్టణంలో ఈ ఫ్లెక్సీల కలకలం కూడా అటు స్థానికులు కూడా తిలకిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు ఆ ఫ్లెక్సీ మీద గత ప్రభుత్వంలో అటు ఈఓగా పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి 3 ఫోటోలు కూడా వేసి ఫ్లెక్సీలు కొంచెం వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఇది కల్తీ నెయ్యి వ్యవహారం పైన సిబిఐ ఎంక్వైరీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఫ్లెక్సీల కలకలం కూడా అటు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు విపక్షాల మధ్య అధికార పార్టీ మధ్య కూడా మాటల యుద్ధం కొనసాగుతుంది. మొన్న ఇటీవల మనం చూసుకున్నాం, కరుణాకర్ రెడ్డి సాక్షాత్తు తిరుపతిలో ఆయన జ్యోతి వెలిగించి నేను ఏ తప్పు చేయలేదంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఆయన చేసినటువంటి ఒక వీడియో కూడా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ ఫ్లెక్సీల కలకాలం కొనసాగుతుంది. అటు వైసీపీ కూడా ఇదే సమయంలో కూడా సోషల్ మీడియాలో టీడీపీ ఏర్పాటు చేసినటువంటి మహాపాపం నిజం అనేటువంటి ఫ్లెక్సీలకు కూడా సోషల్ మీడియా వేదికగా కూడా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఇటీవల జరిగినటువంటి పిడుగురాల్లో పిన్నెల్లో సాల్మాన్ హత్య తర్వాత ఏదైతే మరి టీడీపీ కూటమి కావాలని ఈ విధంగా చేసినటువంటి ఘటన పైన అటు వైసీపీ స్టాండ్ తీసుకుంది. అటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక దళితుడిని హత్య చేశారంటూ కూడా కాసు మహేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం పైన. అదే విధంగా అటు విచారణ కమిటీ వేసినటువంటి నేపథ్యంలో కేవలం ఈ విధంగా వ్యవహరిస్తున్నా అంటే ప్రభుత్వం పైన చెడ్డ పేరు వచ్చే విధంగా వ్యవహరిస్తుంది వైసీపీ అనే ఒక ఆలోచనతో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని అనుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల పల్నాడు ప్రాంతంలో సాల్మాన్ హత్య, అటు పల్నాడు మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఒక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించడం, దళితుడిని ఈ విధంగా చంపినటువంటి నేపథ్యంలో దాదాపు 300 కుటుంబాలు పల్నాడు ప్రాంతం నుంచి కూటమి ప్రభుత్వానికి దాడిలో గాయపడినటువంటి కార్యకర్తలు కూడా మరి ఫ్లెక్సీల రూపంలో కానీ అటు రాష్ట్ర ప్రజల ముందు ఉంచినటువంటి నేపథ్యంలో కేవలం దాన్ని ఎదుర్కోవటానికి కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని అనుకోవచ్చు. ఏది ఏమైనా పల్నాడు జిల్లాలో పిడుగురాల్లో మహాపాపం నిజం అనేటువంటి ఫ్లెక్సీలు కూడా కొంత కలకలంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రమేష్.